నమస్తే. నా పేరు స్వరూప. నియమ్స్ కుక్కరీ వీక్షకులకి స్వాగతం. వంట అనేది స్త్రీలకు ఒక సహజమైన బాధ్యత. ఈ బాధ్యతని స్త్రీలు కళగా మార్చేశారు. కుట్లు, అల్లికలు అనేవి హస్తకళలు. మన ముందు తరం స్త్రీలు ఖాళీగా ఉన్నప్పుడు కుట్లు, అల్లికలు అనే హస్తకళను సాధన చేసి ఆ కళను తమ సొంతం చేసుకున్నారు. మీకొక ఉదాహరణ చూపిస్తాను. ఇది టేబుల్ క్లాత్. 80 సంవత్సరాల క్రిందట చేసిన ఎంబ్రాయిడరీ ఇది. ఇది మా అమ్మగారు కుట్టారు. అప్పట్లో తోటికోడళ్ళందరూ కలిసి పోటాపోటీగా ఈ ఎంబ్రాయిడరీ చేస్తా ఉండేవారు. కర్టెన్స్ మీద, టేబుల్ క్లాత్‌ల మీద కుడతా ఉండేవారు. ఇది మ్యాటీ క్లాత్. దీని మీద ప్రింట్ లాగా కనిపించేదంతా 80 సంవత్సరాల క్రిందట మా అమ్మగారు కుట్టిన ఎంబ్రాయిడరీ డిజైన్. ఇలా హ్యాండిల్ పెట్టి, ఇట్లా గుడ్డ దూపి, ఇట్లా బటన్స్ పెట్టుకోవాలి. ఇప్పటి వరకు కుకింగ్ వీడియోస్ చూశారు. ఇవేళ అప్లిక్ వర్క్ గురించి తెలుసుకుందాం. ఇలా డైమండ్ షేప్ లో పెట్టి చుట్టూత దారంతో కూడితే దాన్ని అప్లిక్ వర్క్ అంటారు. నేను చేసిన అప్లిక్ వర్క్ డిజైన్స్ మీకు చూపిస్తాను ఇప్పుడు. ఈ అప్లిక్ వర్క్ అనేది కాస్ట్లీ చీర మీదైనా, సాదా చీర మీదైనా, సింథటిక్ చీర మీదైనా, కాటన్ చీర మీదైనా, దేని మీదైనా చేసుకోవచ్చు. ఇది బెనారస్ శారీ. ఈ శారీ మీద ఇట్లా డిజైన్ చేశాను నేను. ఇది రన్నింగ్ బార్డర్, ఏనుగులున్న కలంకారీ బార్డర్ ఇది. ఈ బార్డరు ప్లస్ ఈ బుటీస్ కలిపి సెట్ గా బజార్లో దొరుకుతాయి. ఆ బార్డర్ సెట్ అదంతా కొని ఇలా డిజైన్ చేశాను. ఈ చుట్టూత కుట్టిన వర్క్ అంతా కూడా మిషన్ మీద కాకుండా చేత్తో కుట్టాను నేను ఇదంతా. ఆ తర్వాత సిల్వర్ చెమ్కీలు, సిల్వర్ థ్రెడ్ వేసి ఇట్లా అందంగా ఉండేటట్టుగా కుట్టాను. అసలు చీర ఇట్లా ఉంటుంది. ఆ శారీకి ఈ బ్లౌజ్ ఇచ్చాడు, జూట్ బ్లౌజ్. దీని మీద ఇట్లా బార్డర్ అప్లిక్ వర్క్ చేశాను. ఇది కూడా కలంకారీ అప్లిక్ వర్క్. ఇది కూడా సెట్ దొరికింది. ఇదంతా కూడా చేత్తోనే కుట్టాను నేను. పళ్ళుకి ఒక పెద్ద బుటా వేశాను. ముందు గ్రీన్ ప్లెయిన్ వేశాను. రా సిల్క్ ఇది. ఇది కలంకారీ బార్డరు. ఇది రా సిల్కే. ఇలా 3 కలిపి కుట్టి దీనికి అటాచ్ చేయాలి. ఈ బుటీస్‌లో మెరూన్ ఉంది కాబట్టి మెరూన్ పైపింగ్ ఇచ్చాను. అడుగున ఇట్లా వస్తుంది. వేరే కలర్ వస్తుంది. ఇది ఒక ఫ్యాషన్ అన్నమాట ఇట్లా. చీరంతా ఇలా బుటీస్ వస్తాయి. ఇది ఇంకొక అప్లిక్ చీర. సింపుల్ అప్లిక్ వర్క్ చేశాను. ఈ చీరకి లేస్ బార్డర్ కొని చుట్టూత కుట్టి కుందన్స్ కుట్టాను. చాలా సింపుల్ వర్క్ అయినా అందంగా ఉంటుంది. బ్లౌజ్‌కి ఇలా సింపుల్‌గా కుందన్స్ కుట్టాను. ఇప్పుడు ఇంకో చీర చూపిస్తాను. కాటన్. ఇది సూపర్ నెట్. చీరంతా ప్లెయిన్. ఇది రా సిల్క్ క్లాత్ ఇలా మల్టీ కలర్స్ దొరుకుతుంది. కిందేమో సిల్వర్ బార్డర్ వచ్చింది. దానికి రా సిల్క్ ప్లెయిన్ బ్లూ వేశాను. కొంచెం గ్యాప్ యెల్లో వదిలేసేసి, అంటే ఈ చీర కలర్ కదా, ఈ యెల్లో వదిలేసి పైన ఈ మల్టీ కలర్ బార్డర్ వేశాను. ఇది చీర యొక్క పళ్ళు. పళ్ళుకి చుట్టూత బార్డరే కాకుండా ప్లెయిన్ రా సిల్క్ వేసి దానిపైన కుందన్స్ కుట్టాను. ఇక్కడ మళ్ళీ మల్టీ కలర్ బార్డర్ వేశాను. దానిపైన మళ్ళీ బ్లూ కలర్ బార్డర్ వేశాను. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ కింద బార్డర్‌కి బ్లూ కలర్ వేశాం కదా! అందుకని ఇక్కడ కూడా ఒక స్ట్రిప్ 1 ఇంచ్ బార్డర్ ఇచ్చాను. దీనికి మల్టీ కలర్ బ్లౌజ్. ఇది మామూలు కాటన్. ప్రింటెడ్ కాటన్. ఇది కాటన్ ప్రింటెడ్. ఇది కాంట్రాస్ట్ కాటన్ ప్రింట్. ఈ కాంట్రాస్ట్ ప్రింట్‌ని తీసుకొని ఐమూలగా ఇలా పట్టీలుగా కుట్టాను. సింపుల్ డిజైన్ ఇది. దానికి కాంట్రాస్ట్‌గా బ్లౌజ్. ఇది మామూలు కాటన్ చీర. లైట్ పింక్ కలర్ మీద డార్క్ ప్రింట్ బట్ట తీసుకుని అప్లిక్ వర్క్ చేశాను. చుట్టూత బార్డర్ కుట్టి చిన్న లేస్ వేసి ఇక్కడ పైపింగ్ లాగా ఇచ్చాను. పింక్ కలర్ పైపింగ్ ఇచ్చాను. పళ్ళుకి మాత్రం 3 సైజులు బూటీస్ కుట్టాను. పెద్ద బూటీ, మీడియం, ఇంకా చిన్నది.
ఇలా 3 సైజులు బూటీస్ కుట్టాను. మామూలుగా అప్లిక్ వర్క్ చేసుకోవాలంటే అందరూ ఏం చేస్తారంటే మిషన్ ఎంబ్రాయిడరీ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అప్లిక్ వర్క్ చేయించుకుంటారు. కానీ మనమే ఇంట్లో చక్కగా అప్లిక్ వర్క్ చేసుకోవచ్చు. చేత్తోనే కాదు, జిగ్జాగ్ మిషన్ మీద కూడా చక్కగా అప్లిక్ వర్క్ చేసుకోవచ్చు. ఇది పళ్ళు. చీరకి ఓన్లీ మీడియం సైజ్ బూటీస్ వేశాను. ఈ శారీకి బ్లౌజ్ ఇలా కుట్టాను. హ్యాండ్స్ కూడా కొంచెం లేస్ కుట్టాను. ఈ అప్లిక్ వర్క్ ఎలా చేయాలో చేసి చూపిస్తాను. చీరకి అప్లిక్ వర్క్ చేసుకోవాలంటే ముందుగా బార్డర్ కుట్టుకోవాలి. ఆ బార్డర్ మనకి ఎంత వెడల్పు కావాలంటే అంత వెడల్పు కత్తిరించుకోవాలి. 4.5 బార్డర్ తీసుకోవాలంటే 5 ఇంచెస్ ముక్క తీసుకోవాలి. అంటే అటు ఇటు రెండు వైపులా మడత పెట్టి కుట్టుకుంటే 4.5 బార్డర్ వస్తుంది. ఇదిగో 5 ఇంచెస్. ఇలా చైర్ అంతటికి 9 మీటర్ల ముక్క తీసుకోవాలి. ఇలా లోపలికి కొంచెం మడిచి ఇటు కూడా ఇలా మడత పెట్టాలి. ఇలా ఎడ్జ్ మీద పెట్టుకోవాలి. ఇప్పుడు మిషన్ మీద కుట్టాలి. స్ట్రెయిట్ కుట్టుకోవాలి. ఇది కూడా దగ్గరికే చూపించండి. ఈ కార్నర్ పళ్ళు కార్నర్ ఉంటుంది కదా, పళ్ళు కార్నర్ వచ్చేసరికి కార్నర్లో గుడ్డు ఇలా మడత పెట్టాలన్నమాట. ఇట్లా పెట్టి కుట్టుకోవాలి. పళ్ళు కార్నర్ అప్పుడు ఇలా క్రాస్గా రావాలి. అప్పుడే బార్డర్ అందంగా ఉంటుంది. ఈ విధంగా చీరంతా కుట్టుకోవాలి. ఒక వైపుని బార్డర్ కుట్టడం అయింది కదా, ఇప్పుడు రెండో వైపుని కూడా బార్డర్ కుడదాము. రెండో వైపుని కూడా ఇలా మడత పెట్టి ఈ బార్డర్ తర్వాత చిన్న లేస్ వేస్తున్నాను. రెండో వైపు కుట్టేటప్పుడు లేస్ పెట్టుకుని ఇలా కుట్టాలి. బార్డర్ కుట్టడం అయింది, దానికి లేస్ కూడా కుట్టడం అయింది. ఇప్పుడు ఫైనల్ గా బూటీస్ జిగ్జాగ్ చేసుకుందాం. బూటీస్ అన్ని సమానంగా ఉన్నాయి. కదలకుండా ఉండాలంటే గమ్ పెట్టి అంటించుకోవాలి. ఒక డ్రాప్. ఇలా అంటించిన తర్వాత కుట్టుకుందాం. ఇప్పుడు మామూలు హ్యాండ్ ఎంబ్రాయిడరీ చేసినప్పుడు ఈ ప్లెయిన్ రింగ్ అడుగును పెడతాం. ఇలా ఈ స్క్రూ ఉన్న రింగ్ ఏమో పైన పెట్టి హ్యాండ్ ఎంబ్రాయిడరీ చేస్తాం. ఇలా పైకి వస్తుంది. ఇలా పైకి వస్తుంది హ్యాండ్ ఎంబ్రాయిడరీ చేసినప్పుడు. కానీ అదే అప్లిక్ వర్క్ చెయ్యాలంటే దీనికి రివర్స్ గా పెట్టుకోవాలి. ఈ స్క్రూ ఉన్న రింగ్ అడుగును పెట్టుకోవాలి. ఈ ప్లెయిన్ రింగ్ ఇక్కడ పెట్టాలి. అప్పుడు గుంటలాగా వస్తుంది. ఇలా గుంటలాగా వచ్చినప్పుడు అప్లిక్ చేయటానికి ఈజీగా ఉంటుంది. అప్లిక్ వర్క్ చేసేటప్పుడు బాబిన్లో ఎప్పుడు తెల్లదారమే ఉండాలి. ఈ జిగ్జాగ్ మెషిన్ ఈ చివరి వరకు పెట్టాలి. సూది విరగకుండా చూసుకోవాలి. ఇది పైకి తిప్పుకోవాలి ఈ నాబ్. అప్పుడు దగ్గరగా జిగ్జాగ్ పడుతుంది. ఈ ఫుట్ తీసేస్తున్నాను. తీస్తేనే ఈ సూది లోపలికి వెళ్తుంది. ఇప్పుడు ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు ఫుట్ పెడుతున్నాను. మళ్ళీ టైట్గా బిగించుకోవాలి. ఇప్పుడు 3 వరుసల పేపర్ తీసుకుని అడుగును పెడుతున్నాను. పేపర్ పెట్టుకోకపోతే దారం లూజ్గా వస్తుంది. పేపర్ పెట్టుకుంటే కుట్టు గట్టిగా వస్తుంది.
జిగ్జాగ్ చేయటం అయ్యింది అంటే అప్లిక్ అంటుకుంది. ఇప్పుడు ట్రిమ్ చేసుకోవాలి. అడుగున పేపర్ పెట్టాం కదా, ఇది కూడా తీసేయాలి. ఇప్పుడు ఈ కుట్టంతా గట్టిగా ఉంటుంది. చేత్తో అప్లిక్ వర్క్ ఎలా చేయాలో చూద్దాం ఇప్పుడు. ఇది ఫ్యాబ్రిక్ గ్లూ. నేను 2 వరుసలు దారం తీసుకున్నాను. సేమ్ కలర్ అయినా తీసుకోవచ్చు, కాంట్రాస్ట్ అయినా తీసుకోవచ్చు. నేనైతే సేమ్ కలర్ తీసుకుంటున్నాను. ఇదిగో సూది అడుగు నుంచి దారం పైకి తీసుకురావాలి. కొంచెం తేడాతోటి ఇలా కింద నుంచి సూది కింద నుంచి దారం తీసుకురావాలి. దీన్ని కాజా కుట్ అంటారు. చాలా నీట్గా వస్తుంది చేతితో ఇట్లా కుట్టుకుంటే. టీవీ చూస్తా కుట్టేసుకోవచ్చు. ఇప్పుడు ఈ సూదిని కిందకి దించుకోవటమే. చేతితోటి ఇలా అప్లిక్ వర్క్ చేసుకోవాలి. ఇలా అడుగును ముడేసుకోవటం.